గత 15 ఏళ్లుగా అయితే పాకిస్తాన్ మనపైన చాలా దాడులే చేసింది. కానీ ఇండియా ఎప్పుడే కానీ అంత పెద్ద డెసిషన్స్ అయితే తీసుకోలేదు. కానీ ఈసారి పహల్గామ్ టెర్రరిజం అటాక్ పైన అయితే మన ఇండియా చాలా సీరియస్గా తీసుకుంది. లిటరలీ ఇప్పుడు పెట్టిన ఆంక్షలు అయితే వాళ్ళని డైరెక్ట్గా మనం ఏం చేయలేము. కానీ వాళ్ళు మెంటల్లీ ఫిజికల్లీ మెల్లిమెల్లిగా చచ్చిపోతూ వస్తారు. డెఫినెట్లీ మన ఇండియా అనుకుంటే మన ఇండియా దగ్గర ఉన్న పవర్ మరియు మన ఇండియాకు ఉన్న సపోర్ట్తో పాకిస్తాన్ని ఆ వరల్డ్ మ్యాప్లో లేకుండా లేపేయవచ్చు. కానీ మన ఇండియా పాకిస్తాన్ లాగా చిల్లర పనులు అయితే చేయలేదు. కానీ మన ఇండియా తీసుకున్న డెసిషన్స్ అయితే మైండ్ పోతుంది లిటరల్లీ పాకిస్తాన్ వాళ్ళకైతే. అసలు మన ఇండియా ఏం తీసుకుందో ఈ వీడియోలో మనము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ఆంక్ష వచ్చేసి వాటర్ ట్రీటీ. ఇది మాత్రం డెఫినెట్లీ పాకిస్తాన్కు వన్ ఆఫ్ ద టఫెస్ట్ డెసిషన్ చెప్పుకోవచ్చు పాకిస్తాన్ పైన. లిటరలీ మన ఇండియా అయితే వే బ్యాక్ 1960లో అయితే పాకిస్తాన్కు మనకు వాటర్తో ఎన్నో యుద్ధాలు జరుగుతుంటే అప్పుడు మన ఇండియా ప్రైమ్ మినిస్టర్ అయిన జవహర్లాల్ నెహ్రూ మరియు పాకిస్తాన్ ప్రెసిడెంట్ అయిన ఫీల్డ్ మార్షల్ అయ్యూబ్ ఖాన్ వచ్చేసి వీరిద్దరూ ఒక డెసిషన్కి వచ్చి మనం ఏదో ఒకటి వాటర్ పైన అగ్రిమెంట్ చేద్దాం అని అనుకున్నారు. కానీ వీళ్ళిద్దరి మధ్యన అగ్రిమెంట్ రాయడానికి వరల్డ్లో ఏ కంట్రీ కానీ మీడియేటర్గా ఉండడానికి ప్రయత్నించలేదు. కానీ అప్పుడే 1950లో వరల్డ్ బ్యాంక్ ఇన్వాల్వ్ అయింది. వరల్డ్ బ్యాంక్ ఇన్వాల్వ్ కావడంతో మన ఇండియా కూడా ఈ వాటర్ ట్రీటీ పైన సంతకం చేశారు. అది 1960లో సెప్టెంబర్ 19న ఇదైతే సంతకం చేశారు. ఈ ఆర్గ్యుమెంట్ లో క్లియర్ గా మెన్షన్ చేసింది ఏమిటంటే ఈస్టర్న్ రివర్స్ మొత్తం ఇండియాకు, అలానే వెస్టర్న్ రివర్స్ మొత్తం పాకిస్తాన్ అని క్లియర్ గా మెన్షన్ చేశారు. ఈ రివర్స్ కి లిటరలీ పాకిస్తాన్ కి అయితే ఇండియా నుంచి 80% ఆఫ్ ద వాటర్ అయితే వెళ్తుంది. ఈవెన్ మన ఇండియాలో పంజాబ్ లాంటి స్టేట్స్ కి అయితే వాటర్ లేకున్నా కూడా మన ఇండియా అప్పట్లో కొంచెం బ్రేవ్ డెసిషన్ తీసుకొని మరి పాకిస్తాన్కి బార్డర్ షేర్ కంట్రీకి కొంచెం మనం ఏమన్నా ఎక్కువగా ఇస్తే అది కూడా కొంచెం ఫ్రెండ్లీగా ఉంటుందనే ఒక నేపథ్యంతో జవహర్లాల్ నెహ్రూ అప్పట్లో వెస్టర్న్ రివర్స్ పైన కంట్రోల్ ఉండడానికి యాక్సెప్ట్ చేసి సైన్ చేశాడు. కానీ పాకిస్తాన్ మాత్రం అది మిస్యూజ్ చేసుకుంటుంది. ఇప్పుడు ఈ టెర్రరిజం అటాక్ పైన నరేంద్ర మోడీ అయితే దీనిపైన సస్పెండ్ ని విధించాడు. దీనివల్ల పాకిస్తాన్ అయితే మెంటల్లీ మెల్లిమెల్లిగా చస్తూ వస్తుంది. ఇక రెండో దాని విషయానికి వస్తే వక్ బార్డర్. ఇది మాత్రం అమృత్సర్ లో లొకేట్ అవుతుంది. ఇదైతే మన ఇండియాకు పాకిస్తాన్ కు ల్యాండ్ బార్డర్ లాంటిది. దీనివల్ల మన ఇండియాకు పాకిస్తాన్ కి ట్రేడ్ అనేది జరుగుతుంది. ఎలా అంటే పాకిస్తాన్ కొన్ని కూరగాయలు ఆర్ కొన్ని రా మెటీరియల్స్ ఇండియాకి ఎక్స్పోర్ట్ అయితే, అలానే ఇండియా నుంచి కూడా పాకిస్తాన్ కి ఎక్స్పోర్ట్ అవుతుంది. దీనివల్ల అయితే మన ఇండియా కూడా అంతో ఎంతో నష్టాలు అయితే ఉంటాయి దీన్ని సస్పెండ్ చేయడం వల్ల. కానీ పాకిస్తాన్ కైతే భారీగా నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక నెంబర్ 3 విషయానికి వస్తే క్రికెట్ అయితే పాకిస్తాన్ లో వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ లీగ్ గా భావించే PSL పాకిస్తాన్ లీగ్ అయితే లిటరలీ ఫ్యాన్ కోడ్, క్రిక్ బజ్ మరియు సోనీ లాంటి ఇండియన్ టెలికాస్ట్ నెట్వర్క్స్ అయితే బ్యాన్ చేసి పడేశాయి. దీనివల్ల పాకిస్తాన్ కు వచ్చే అంతో ఇంత రెవెన్యూ కూడా కట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలానే మన BCCI ఏం తక్కువ, మన BCCI కూడా ICCకి లెటర్ రాసింది. అది ఏమని అంటే ఎప్పుడైనా ICC ఈవెంట్స్ లో పాకిస్తాన్ మరియు ఇండియాని ఒకే గ్రూప్ లో పెట్టవద్దని రిక్వెస్ట్ చేసిందట. దీనివల్ల అంతో ఇంతో వ్యూవర్షిప్స్ తో డబ్బులు వచ్చే పాకిస్తాన్ కి అది కూడా కట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అలానే ఇంతవరకు అయితే బైలేటరల్ సిరీస్ జరుగుతాయి అని అనుకునే వాళ్ళు ఇండియా వర్సెస్ పాకిస్తాన్, కానీ అది ఇక జరగవని తేల్చి చెప్పింది మన BCCI. అలానే మన ఇండియా అయితే పాకిస్తాన్ ఇమిగ్రెంట్స్ ఎవరన్నా మన ఇండియాలో ఉన్నట్లయితే వితిన్ 48 hours లో వెకేట్ చేసి వెళ్ళిపోవాలని ఒక పెద్ద ఆంక్షన్ అయితే విధించింది. అలానే మనం ఏం చేసామో అదే పాకిస్తాన్ కాపీ చేసి సేమ్ అదే చేసింది. అది చేయడం వల్ల క్రికెట్ వల్ల ఫ్యాన్ కోడ్, సోనీ, క్రిక్ బజ్ లాంటి కంపెనీస్ మొత్తాన్ని అక్కడ వెకేట్ చేసి ఇండియాకి రావడంతో అవన్నీ బ్యాన్ అయిపోయాయి. టెలికాస్ట్ కూడా చాలా తక్కువైపోయింది PSLది. దీనివల్ల అయితే ఇండియా కన్నా పాకిస్తాన్ ఎక్కువ నష్టాలు చూసే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అలానే నరేంద్ర మోడీ రీసెంట్ గా బీహార్ లో ఒక స్పీచ్ ఇస్తూ మనము ప్రతి ఒక్క టెర్రరిస్ట్ ని పట్టుకొని వాళ్ళనైతే ఘోరంగా శిక్షిస్తామని లిటరల్లీ ఆయన అయితే ఒక ఆవేదనతో చెప్పాడు. అలానే అది హిందీలో చెప్పి ఆ తర్వాత ఇంగ్లీష్లో కూడా చెప్పారు. ఎందుకంటే చైనా లాంటి గుంటనక్కలు పాకిస్తాన్కి సపోర్టివ్గా వచ్చి అది ఆపుతాయేమోనని వాళ్ళకు కూడా స్ట్రాంగ్ వార్నింగ్ లాగా అతడు ఇంగ్లీష్లో కూడా చెప్పాడు ఆయన నరేంద్ర మోడీ. డెఫినెట్లీ ఇది మాత్రం జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేద్దాం. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరిన్నో వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ ఇట్. హ్యావ్ ఎ నైస్ డే.